ఆర్సీబీ టీం ని బ్యాన్ చేస్తున్నారా? నిన్న జరిగిన ఒక దుర్ఘటన, దీనికి సంబంధించి ఆర్సీబీ టీం ని వచ్చే 19వ సీజన్ లో ఆర్సీబీ టీం ని లేకుండా బ్యాన్ చేస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీలో ఆర్సీబీ టీం ఇంకా కనిపించదు, పూర్తిగా బ్యాన్ చేయాలంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా ఆర్సీబీ టీం కి సంబంధించి కోహ్లీని కూడా బహిష్కరించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేవలం కోహ్లీకి సంబంధించిన అభిమానులు ఈ రకంగా చేయడం వల్లే అక్కడ చనిపోయారంటూ కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అని గతంలో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు సినిమా హీరో అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆయన వచ్చారు థియేటర్ కి. అక్కడ కూడా ఇదే రకంగా ఒక తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. అండ్ ఆ రోజు ఆయన అరెస్ట్ చేశారు. మరి పుష్పని అరెస్ట్ చేసినప్పుడు కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయారంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆర్సీబీ టీం ని బ్యాన్ చేయాలా? మీరేమంటారు? విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కోహ్లీని అరెస్ట్ చేయడం, నెటిజన్స్ కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు ఎందుకు ఈ రకంగా ఎవరు ఎక్స్ అకౌంట్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, ఈ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎందుకు పోస్ట్ చేస్తున్నారు ఇలాగా ఈ రకంగా ఆర్సీబీకి యాంటీగా? ఒక రకంగా మాట్లాడుకోవాలనుకుంటే నిన్న జరిగిన సంఘటన పూర్తిగా అక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్కి తెలుసు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం 35,000 మంది కెపాసిటీ ఉన్నది. వాళ్ళకి తెలుసు 2 లక్షల పైగా జనాభా వచ్చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అది రద్దు ప్రకటించారు. మళ్ళీ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎలో చేశారు? సో దీనికి సంబంధించి ఖచ్చితంగా గవర్నమెంటే ఫెయిల్ అయిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం కోహ్లీని చాలా మంది ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క అవార్డు చాలా ఇంకా కావాలా అంటూ కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. 11 ప్రాణాలు తీసేసుకున్నది ఆర్సీబీ టీం అంటూ కూడా చాలా మంది ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఈ రకంగా అవుతుందని. ఒకసారి ఎందుకు ఈ రకంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారనే పూర్తి విషయాన్ని కూడా ఒకసారి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. నిజంగా వాళ్ళని బ్యాన్ చేస్తున్నారా, లేకపోతే ఇది ఒక పుకారు మాత్రమేనా? ఇప్పటికే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్సీబీకి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా చెప్తుంది. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 15 రోజుల్లోగా నాకు వివరణ కావాలంటూ కూడా ఆయన అడిగారంటూ కూడా చెప్తున్నారు. ఇంకెక్కడ ఇస్తారు వివరణ? ఆయనే కదా అక్కడ ముఖ్య అతిథి. డికే శివకుమార్ డిప్యూటీ సీఎం, సిద్ధరామయ్య సీఎం, వాళ్ళిద్దరే కదా ముఖ్య అతిథులు. సో ఒకసారి పూర్తిగా అసలు ఏమైంది ఒకసారి పూర్తిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాట్లో 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దశాబ్దాల కలను సాకారం చేసుకున్న సంతోషం అకస్మాత్తుగా జరిగిన ఈ విషాదాంతంగా మారింది. అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న ఆర్సీబీకి స్వాగతం పలికేందుకు, విజయోత్సవ వేడుకలకు వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అభిమానులు రద్దీని నియంత్రించడంలో లోపాలు తలెత్తడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు, 100 మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆర్సీబీని బ్యాన్ చేయాలంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. 18 ఏళ్ల తర్వాత కోహ్లీ టీం ఐపీఎల్ టైం గెలిచిందనే ఆనందం కన్నా వీరి సంబరాల వల్ల 11 మంది మరణించారనే బాధ ఎక్కువగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరత ఆర్సీబీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు 18 ఏళ్ళు బ్యాన్ చేయాలని కోరుతుండగా మరికొందరు ఆర్సీబీని జీవితాంతకాలం నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘోరం జరిగినప్పటికీ ఆర్సీబీ టీం తమ విజయోత్సవ వేడుకలను నిలిపివేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. స్టేడియం వెలువపల అభిమానులు ప్రాణాలు కోల్పోతుంటే ఒక పక్క లోపల వాళ్ళు సంబరాలు కొనసాగించడంపై నెటిజన్స్ కూడా, అలాగే క్రికెట్కి సంబంధించిన విశ్లేషకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కోహ్లీని అరెస్ట్ చేస్తున్నారా? అలాగే కోహ్లీ భారత్ను వదిలేసి లండన్ వెళ్ళిపోతున్నాడా? కోహ్లీకి సంబంధించిన టీం మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారా? ఒక పక్క ఈ కథ కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న ఈ తొక్కిసలాట్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. మృతుల్లో 2 చిన్నారులతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్సీబీ సంబరం చాలా చిన్నబోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా అగ్రహజ్వలాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీపై నెటిజన్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు. సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన ఆర్సీబీపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీని 2 ఏళ్ల పాటు విధించాలని కూడా కొంతమంది కోరే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక పక్క కోహ్లీని అరెస్ట్ చేస్తారా? మరికొందరు ఈ ఘటనకి కోహ్లీనే బాధ్యుడని కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాట
స్లాట్లో ఒకరు మరణిస్తే ఆ సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని, ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారని, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీనేనని వాళ్ళు వాదిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగిన ఆర్సీబీ తమ వేడుకలను జరుపుకుందని, వారికి అభిమానులు ప్రాణాల కంటే వాళ్ళకి కప్పే ముఖ్యమా, ప్రాణాలంటే లెక్కలేదని చాలామంది మండిపడుతున్నారు. అలాగే ఒక పక్క ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా చెప్తున్నారు. ఈ తొక్కిసలాటకు పోలీసుల భద్రత వైఫల్యమే ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల అత్యుత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొనడంతో పోలీసులు వారి చుట్టే భద్రత కల్పించారని, అభిమానులు భద్రతను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తొక్కిసలాట ప్రత్యక్ష సాక్షుల ప్రకారం స్టేడియం వద్ద పోలీసులు చాలా తక్కువగా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. ఏదేమైనా ఆర్సీబీ విజయం 11 మంది చావుకి కారణమైందని సోషల్ మీడియాలో వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. సో గైస్, చూసారు కదా,